అమ్మవారికి చాలా మంది భక్తులు సారిగా సామాన్లు ఇచ్చారు కాబట్టి వాటిని గ్రామస్తులందరికీ ఒక బాసతతో నడుస్తాము అనేటువంటి రక్షాకంకణ దేవత అయినటువంటి స్వామివారికి భాస్కరాలు జరుగుతుంది. ఎందుకంటే చూపులు కలిసిన శుభవేళ. ఒకరి కళ్ళలో ఒకరు చూసేటప్పుడట చూడాలన్నానికి సిగ్గు చేతో లజ్జ చేతో బిడిపు చేతో చూడలేమట. ఆ చూపు అనేటువంటి దృష్టి ఎప్పుడైతే ఇప్పుడు సహస్రనాళము అనేటువంటి ఉంటుంది. మూలాధారము, అనాహత, విశుంభ, లబ్ధి, అంతరిక్షానికి సహస్రనాళము అనేటటువంటి చక్రాలు ఉంటాయి ప్రతి మనిషిలో. ఈ సర్వశక్తికి కేంద్రమైనటువంటి మెదడు, ఆ మెదడుకి దృష్టి ఏదైతే చూసామో అదే ఇక్కడ కాన్సన్ట్రేషన్ లో వస్తుంది. అది చూడడానికి కావలసినటువంటి శక్తి ఆపాదింప చేయడానికి గోడతో కలిసినటువంటి వడ్లను బీపీ గంటలుగా వరుసగా 7 సప్త ధాతువులకి 7 చిత్రంగా బాసటగా నడుద్దాం, ఒకే బాసటగా నడుద్దాం అనేటువంటి సంభాషణకే భాషికము అని అర్థం. అటువంటి 10 యొక్క భాషలో 10 దేవుడు అలాగే పత్ని యొక్క ధర్మాచరణతో శీల సంపాదనతో నడుచుకున్నటువంటి స్వామివారికి చక్కగా దీక్షాగంగా ధారణ భాషదారులు జరిపి కనుక సభావృతిగా చక్కనైనటువంటి శుభ సమయంలో ఎంతో ఎంతో సాధిసేవలన్నీ కూడా తెచ్చారు స్వామివారికి. అందుకే సాధిసేవలన్నీ కూడా తెచ్చారు. స్వామివారి రాజా రామచంద్రమూర్తి అయినటువంటి రాముల వారికి పెళ్లి సంబరాల్లో ఆయనకి జనక మహారాజు గారు ఇచ్చేటువంటి సామాగ్రిని కూడా ఇవ్వాలి కదా. రక్షకుడు అయినటువంటి రామచంద్రమూర్తి వారు కళ్యాణానికి కూర్చున్నారు. స్వామి వచ్చి ఈ కన్యాదానంలో గౌరవప్రదంగా మధు పథకాలని ముందు పిలిచిన వారు రండి, కాలు కట్టుకోండి, స్నానం చేయడానికి ఉపచారాలకు వస్తాయి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ముందు స్వామిని కాలు కట్టుకున్నాయంటే ముందు ఏమైనా వారికి మధు తేనె పెరిగి కలిపినటువంటి స్వామివారికి ఇస్తున్నాం. మధు పథకాలు కూడా ఇచ్చేది, బొమ్మలు పెట్టించేది, 2 లక్షలు వేసి మధు పథకాలు ఇస్తున్నాం. స్వామి కూర్చోడమ్మా, నిలబడిపోతున్నారు, కూర్చోండి, కళ్యాణాన్ని వీక్షించాలి. చక్కగా మధుపథకాలు స్వామివారికి జనక మహారాజు గారిని పిలిచి అన్నవర గ్రామంలో ఏం చేసి ఉన్నటువంటి సాకేత రాముడు చక్కగా సర్వని రక్షణ చేస్తామని చెప్పేసి మధుపథకాలు కన్యాదాన సంప్రదాయం చక్కగా స్వామివారి కాళ్ళు కలుగుదాం. ఇందాకనే కూడా వివాహ మహోత్సవంగా కాళ్ళు కలిగే ముందు కర్ణకాలకులన్నీ కూడా ఇస్తాం కదా. చక్కనైనటువంటి స్వామివారికి ఆ గుమ్మడికాయ, గంధపు చెక్క, దాన్ని కూడా వినాలి అవతల వారిని. అలా ఓపు నేర్పుంది. అది కొబ్బరి చెట్టు ఎన్ని దెబ్బలేసినా కాస్తుంది, ఎంత ఎదురుగా వచ్చింది. అలాగే అంగబలము చక్కలేని పదవులు మాకు ఉండాలనే ఉద్దేశంతో కొబ్బరికాయల కన్యాదానంలో ఇస్తున్నాం. అలాగే సుభిక్షమైనటువంటి సర్వకాల అందరికీ కూడా పెట్టేటువంటి శక్తి ఎప్పుడూ లేదు అనేటువంటి 2 శబ్దం. మా ఇంటికి వచ్చిన వాడికి ఏ కాలంలో ఏ సమయంలో అయినా మేము పెట్టేసే పైన ఉండాలని సమీక్షిస్తూ అరటికాయలు ఇస్తున్నాం. అలాగే తీయగా ఉండేటువంటి పదార్థాలన్నీ కూడా ఇచ్చేది, బెల్లం ఇచ్చేది. దానికోసం బెల్లం ఒకటి ఇస్తే అన్ని ఇచ్చేసంటే తీయగా మా జీవితం సాగిపోవాలి. ఏది తింటామో అదే మనకు చూపిస్తూ ఉంటుంది. మిరపకాయలు నవ్వి తీయగా మాట్లాడడం జరుగుతుందా? నేను మిరపకాయలు పలకరించినా కొడతానంట. అటువంటి ఒక పక్క పెట్టించే తీయగా ఉండేది ఇస్తున్నాం కదా. తీయగా జీవితం అలసిన అంటుకుపోతాం. చూడండి పళ్ళు మరి పళ్ళన్నీ కూడా గుమ్మడికాయలు వస్తాయి, బెల్లవన్నీ కూడా తీపులోకి వస్తాయి. చూడండమ్మా, కాశ్మీర్ పొలాలు
కాంబోజు పదాలు, చినీ పదాలు, కమలా పదాలు, ధార్మిక పదాలు చూడండి. అల్ప కాజ పూత రేకులు చూడండి. అక్కడ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో జనక మహారాజు గారు సమయంగా ఇస్తున్నారట. ఇవాళ అన్నవరంలో చేస్తున్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో కట్టుగా ఇస్తున్నారు. బాగుంది. అయితే చాలా పల్లిపొడి సాగించినట్టు స్వామి గారికి మంచి కొద్ది వచ్చింది. అంతేలేండి. ఎందుకంటే జనక మహారాజు గారు నాగలు పట్టుకుంటుంటే నాగల చుట్టూ దొరికిందట. దొరికిన పిల్లలకు చక్కగా పెంచి పెద్దవాడు చేసుకున్నాడు కనుక ఆయనకి రాజ్యం ఉండడం పేరే కానీ రాజకొండ పూల గట్ట ఉండడం లేదు. ఆయనకి తన యొక్క సంపాదన కష్టం చేసి సంపాదించిన పిల్లలు చూడండి. చిన్న చిట్టు కాజేనట గంట కింద పెట్టుబడి చేస్తారు. కాశీ ప్రయాణం అంటే అది కూడా చేద్దాం. గొడుగు చెప్పులు కూడా తెప్పిస్తే ఈసారి కాశీ ప్రయాణం అదే కాశీ ప్రయాణం లేదు. అదే కాశీ ప్రయాణం లేదు కదా. మీకు కాశీ ప్రయాణం ఉంటే మేము ఇస్తాం. మీకు కాశీ ప్రయాణం లేదు కదా. ఇది 7 తరాలు గొప్పగా ఉండాలన్నా, ఇప్పుడు నా తరాలన్నీ కూడా బాగుండాలన్నా ఈ కన్యాదానం చేయడానికే ముందు ఉంటారు. మేమైతే మీరు రాముడి దగ్గర చెప్తాం. మా గొప్పదనం రంతిదేవుడు, ఏయాతి, పులుహుడు, పృథు మహారాజు, షట్చక్రవర్తులు ఎవరైనా మా ఇంటికి వచ్చి దానము అని అడిగితే శరీరాన్ని పోషించినటువంటి రంతిదేవుడి కుటుంబంలో పుట్టాడు. ఆయన మాట తప్పకుండా సచ్చరిచంద్రుడి యొక్క దానం ఇవ్వడం రఘువంశంలో పుట్టాం. అంత గొప్పవాళ్ళ వంశం మా యొక్క చరిత్ర. మీరు ఎన్ని వ్రతాలు చేసినా అన్ని వ్రతాలలో కన్నా ఉత్తమమైన వ్రతం మా యొక్క పాటిస్తుంది. పతివ్రత వ్రతం. దాని నుంచి వ్రతం ఏదైనా సృష్టిలో ఉందని చెప్పండి. నమస్కారం. ఇక్కడ సచ్చరిచంద్రుడు, పృథు చక్రవర్తి, సీతాయా పతయే నమః అంతే కదా. ఎవరు కుదరంటే సీతమ్మడే. దీనికి ఒప్పుకున్నావా? ఏదైనా చక్కగా అంత అనుకూలత సీతాదేవి ఉన్నది కనుక భర్త ఖ్యాతి వచ్చింది. ఇక్కడ అంత సుశంపన్నమైంది. అగ్నిపురీత సీత చక్కనైనటువంటి మహాగంగాదేవి పుట్టినటువంటి రామాయణ భారత భాగవతాలు పుట్టినట్టు పుణ్యభూమిలో పుట్టారు. ప్రపంచం మొత్తంలో భారతదేశంలో పుట్టడమే ఒక గొప్ప విశేషం. అదే గొప్ప సంపద. ఆ సంపదలన్నింటినీ వెళ్ళినటువంటి రాముల వారి యొక్క వర్గప్రయోగం చదువుకున్నాం. స్వామి హరి ఓం భగవతో మహాపురుషస్య శ్రీమన్నారాయణస్య చెప్పండి. అదంత పరిభ్రమణానాం బ్రహ్మాచలో మధ్య పరిభ్రమణానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథ్వీ అప్తేజో వాయురాకాశాంగత్వాయ శక్తి శ్రీవరాహోర్వృందాశ్రీగతో ప్రతిష్ఠితానాం భూతభాగే సప్తవింశదేవే దాశదేవే సదుపర్యష్టావింశదేవే యాదే అష్టవింశదే సహస్రాం సప్తదశలక్షముతయుగే యాదే షణ్ణవదే సహస్రాం ద్వాదశలక్షాయుగే యాదే దశలక్షాభ్యే ద్వాపరయుగే యాదే ద్వాదశే సహస్రాబ్దే చతుర్లాబ్దే వర్తమాన కలిగే ప్రోభాదే నిత్యవిక్రమార్గదాయివ అనాగల్య వినతనకి భూపాఖ్యాం సత్యగానామధ్యేయం దుర్దివేమ సాయిమహాసగే అస్మిన్ దేశ వర్తమాన వ్యావహారిక చంద్రవాలయ ప్రవాస సంవత్సరాల మధ్య జ్యోతినామ సంవత్సరే వసంత ఋతో ఓం పుష్యమీ నక్షత్రే శుభాద్రే శుభ నక్షత్రే శుభే ధర్మవతి సౌభాగ్యవతి శ్యామలా నామతి భక్త బృందాల సమస్త భక్త బృందాల అన్నవరి గ్రామ నానా గోత్రాల నానా జనాల సర్వేషా భక్త బృందాల సమస్త దేవీ దేవతా స్వరూపాయ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవత చతుస్సాగర పర్యంత గోబ్రాహ్మణేభ్యః వాసిష్ఠ
वशिष्ठ मैत्रेय वर्ण कौंडित्रया प्रवरान्विता वशिष्ठ गोत्रोद्भवस्याः श्रीमदादि नारायणस्य अचिन्त्यापरिणतप्रियमाणस्य चतुस्सागर पर्यंत गोब्राह्मणेभ्यः वशिष्ठ मैत्रेय वर्ण कौंडित्राः अजमहावरुणे पौत्राय चतुस्सागर पर्यंत गोब्राह्मणेभ्यः वशिष्ठ मैत्रेय कौंडित्राः प्रवरान्विता वशिष्ठ गोत्रोद्भवस्याः दशरथ महाराज पुत्राय चतुस्सागर पर्यंत गोब्राह्मणे वशिष्ठ मैत्रेय वर्ण कौंडित्राः प्रवरान्विताः वशिष्ठ गोत्रोद्भवस्याः श्री సీతారామచంద్రాయ సాకేత రాముడిగా అందరినీ కూడా రక్షింపజేయడానికి అన్నవరం గ్రామంలో వేయించేసిన రాముడు వారి పేరు సీతారామచంద్ర స్వామి. చక్కగా నీ యొక్క తండ్రి గారు అయినటువంటి దశరథ మహారాజు గారు, నీ తాతగారు అయినటువంటి అజ మహారాజు గారు, ఆయన తండ్రి గారు ముత్తాత గారు అయిన రఘుమహారాజు గారిని కూడా నీ యొక్క వంశానికి ఎందుకు పేరు చెప్పుకున్నాం. అలాగే జగన్మాత అయినటువంటి సీతమ్మ వారి యొక్క గోత్ర పేర్లు కూడా చెప్పుకుందాం. చతుస్సాగర పర్యంత గోబ్రాహ్మణేభ్యః ఆంగీరసాయాస గోత్రత్రయా ప్రవరాత గోత్రస్యాః స్వర్ణలోహానధర్మణోత్రే चतुस्सागर पर्यंत गोब्राह्मणेभ्यः आंगीरसायास गोत्रत्रया प्रवाद गोत्रोद्भवस्याः चतुस्सागर पर्यंत गोब्राह्मणेभ्यः आंगीरसायास गोत्रत्रयाश प्रवाद गोत्रोद्भवस्याः महाराज वर्णे पुत्री अयोनिकां चतुर्दश भुवनेश्वरी लोकमाता चतुर्वंश चतुर्वंश प्रदीपिकां देवी वंशोद्भवा श्री लक्ष्मी देवी स्वरूपिणी श्री सीता महालक्ष्मी नाम कन्यादास्यां చక్కగా అయినటువంటి జగన్మాత తండ్రి జనక మహారాజు గారు, ఆయన తండ్రి గారైనటువంటి అశ్వరావు మహారాజు గారు, ఆయన తాతగారైనటువంటి స్వర్ణరావు మహారాజు గారి యొక్క వంశంలో పుట్టినటువంటి అమ్మ వారికి గోత్రాలు చెప్పుకున్నాం. ఇవాళ మనం గోత్రాలు చెప్పుకుంటున్నాం అంటే మన తండ్రి తాత ముత్తాతల పేరు కూడా చెప్పుకుంటాం. కనుక కన్యాదానం చేసినటువంటి స్వామివారి అందరికీ అక్షతం వచ్చండమ్మా. అందరూ అక్షతలు వేసుకోండి. ఇప్పుడు జీలకర్రలో పెట్టే కార్యక్రమం స్వామివారి సర్వేష మమ సకల దృష్టి సకల దేవీ దేవతలు కూడా స్వరూపంగా ఉన్న మహాశక్తి స్వరూపి శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి జీలకర్ర వెళ్ళడం జరుగుతుంది. పాలల్లో నీళ్లు కలిస్తే తీయడానికి హక్కు ఉంది, కానీ జీలకర్రలో బెల్లం కలిసిన తర్వాత నక్షత్రం మీద యథాశక్తి యజ్ఞోపేత చక్కగా కళ్యాణ మహోత్సవంలో మామగారు ఇస్తున్నటువంటి యజ్ఞోపేతాలను జరిపిస్తున్న స్వామికి యజ్ఞోపవేతం విద్యలు నేర్చుకోవడానికి ఒక యజ్ఞోపవేతాన్ని, గృహస్థాశ్రమం చేసే యజ్ఞోపవేతాన్ని, యజ్ఞోపేత ధారణ కూడా చేస్తున్న స్వామివారు చక్కగా జీలకర్ర బెల్లం ధరింపజేసుకుంటున్నారు. రక్షాకర దేవతా స్వరూపాయేత ఓం సమస్త జగత్కార్యాద అస్యాదేవ హరి ఓం స్వస్తి అష్టాశీతి సహస్రాం యజగురుదైత్యార ఇంద్ర వైశ్వానర ధన్వరక్షో గణేశ్వర నది నాలుక జగత్కార్యక్షో దేవశ్రామ శేఖర విస్తులాల లోకపాలకాల వశిష్ఠవారికల్య విశ్వామిత్ర దక్ష కాచార్య పాండ్య గౌతమ కాశ్యప పాత్ర పర్వతనాథమృతాన అఖిల జగత్పురుషానందకందర సంపరాత్మ యక్షాధిచక్షాశ్వర వినాయక శ్రీమన్నారాయణశ్చ పరమేశ్వరస్య ప్రధాన స్వామి సుమీరి సుమార సురక్షత శుభ భారత సంత మహోత్తవ జై శ్రీరామచంద్రమూర్తికి
అమ్మవారికి జీలకర్ర బెల్లాన్ని పెట్టాము. చక్కగా స్వామి అమ్మవారికి మాంగళ్య ధారణ చేద్దాం. తరతరాన్ని తరింపజేసినటువంటి పద్వంశాల మాతృవంశాన్ని కూడా తరింపజేసినటువంటి ఆ జానకీరాముడి యొక్క విలువలకి కూడా కుంకుమ చేత పూజ చేయించండి. మాంగళ్య గౌరీ దేవతను పూజ చేసుకుందాం. మాంగళ్య గౌరీ దేవతాయే నమో నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీవత్స మహాసరేశ్వరి చితాకూట సంబోధ దేవకార్య సముచిత పూజా పాద సహస్రాసం చతుర్పాద సమన్విత నాగస్వరూపాశంయ క్రోదండ కాలకుచోత్వర మనోరూపేక్ష కోదండ పంచాత్మక సాయక విజానూఢ ప్రభాపూర మధ్యాంతమానస అనాకాంత శాస్త్ర శోభక శ్రీ విరాంత కామేశవచ్చర అంగల్య శుద్ధ శోభక బంధక కనకాంగేర కేయూర కమనీయ భుజంజిత రత్న కైవే చిత్తాలోల ముక్తి ఫలంజిత కామేశ ప్రాణాలుతాగ్రకాం పూజిత శృంగార సంపూర్ణ జయచాలే ఓజోర పేదల్య బిందు మండల వాసిని దహోయాగ క్రమరాజ్య రాస్తాపద సభ్య ప్రసాదిని సాక్షి సాక్షి వర్జిత శాంగ దేవతాయక శాంగుల్య పరిపూర్ణత నిత్య నిర్మణాసకదాయిని నిత్య సోడాక్షరీకరూప శ్రీకంఠాత శరీరిని ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధి పరమేశ్వరి నిత్యవదవదాసిని మతాక్షరక్షిపతి పాదల గంటపు చంద్రదేవి చాంపకే కుసుమప్రియ కుశలా కోమలాకార కులకుండాకల్పలేశ్వరి కులాకుండాల కోమాతే మాంగళ్య గౌరీ దేవతాయ నమః. మాంగళ్యాన్ని మధ్యమైనటువంటి జగన్మాత ఈవిడ అగ్నిపురీత సీత అయితే జగత్తునందరినీ కూడా రక్షించడానికి మంగళ గౌరీ దేవత మనందరినీ కూడా తరింపజేసే అమ్మవారికి మాంగళ్య ధారణ చేస్తున్నాం. ఏముంది శివుడి కట్టడానికి తాళి లేదు కదా, ఆయన దగ్గర ఏముంది ఉండడానికి వెళ్ళా తింటా కట్టుకోవడానికి మాత్రం ఏమీ లేదు. తాటాకు బొరకలు పొడిచి తాళి కొట్టి కట్టించుకున్నాడు. అక్కడి నుంచి బంగారంతో వచ్చిందంటే శతమానం భవతి శతాయ పురుష శతేంద్రాయ దేవేంద్ర శతం అనేటువంటి వర్షాల పాటు 100 ఏళ్ళు తక్కువ లేకుండా అందరూ జీవించాలని అర్థం. శత అంటే ఒక అర్థం వస్తుంది. శత కట్టినటువంటి తాటాకులతో తాడిపట్టి కట్టారు కనుక దీని సాక్షిగా వర్తకం అవ్వదు అని చెప్పి నది నిర్మిందట. అందుకే ఆవిడ చిరంగా ఇవాళ సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో మాంగళ్య ధారణ జరుగుతుంది. మనందరూ మాంగళ్యాలు కూడా నీ వలే గట్టిగా ఉంటూ శివుడి వలె రక్షింపజేస్తూ రాముడి వలె రక్షకుడివై మమ్మల్ని అందరినీ ధరింపజేయమని చెప్పేసి రామచంద్రమూర్తికి అమ్మవారి యొక్క మెడలోకి అలంకరింపజేస్తాం. అందరూ కూడా తాడిపట్టును చూసి నమస్కారం చేసుకోండి. అయ్యా రాజా మాంగళ్య గౌరీదేవిని అందరూ కూడా పూజ చేసుకున్నాము. చక్కని మంగళ గౌరీదేవి మాంగళ్య ధారణ జరిగింది. వాయించాలి మాంగళ్యం తంతున అనేన లోక రక్షణ హేతున కంటే పద్నాలుగు శుభగే దేవ శరదాంశం లోకాలన్నీ రక్షించడం వరకు రామచంద్రమూర్తి రాముల వారి మెడలో తాళి కట్టున్నాడు. రాముల వారు సీతమ్మ వారి మెడలో తాళి కట్టేటువంటి శుభ సందర్భం. మాంగళ్యం తంతున అనేన లోక రక్షణ హేతున కంటే పద్నాలుగు శుభగే దేవ శరదాంశం లోకాలన్నీ శుభంగా ఉండాలి. ఈ వలే ఈ యొక్క ఆదర్శవంతంగా మా జీవితాలు గడగాలి. ఈ వలే అన్నదమ్ముల్లాగా ఉండాలి. ఈ వలే వైవాహిక జీవితం ఉండాలి అనేటువంటి సత్కార్యక్రమాన్ని తరతరాలుగా ఈ ధర్మాన్ని నడుపు చేసుకుంటున్నాం. కనుక సర్వాంగ మాంగళ్య ధారణ జరుగుతుంది సీతమ్మ వారికి. సీతారామ సుగుణాల రాముడు ఓం మాంగళ్యం తంతున అనేనా లోక రక్షణ హేతునా కంటే పద్నాలుగు శుభగే దైవం శరదాంశతో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నమః. జయ శ్రీరామచంద్రమూర్తికి, మాతాకి, రామలక్ష్మణ హనుమాన్కి, హనుమాన్కి. చక్కగా ముందుగా ఈ కళ్యాణం చేస్తే ఆనందించేవారు ఆంజనేయుడట. ఆయన సమక్షంలో జరగలేదు కదా. ఆంజనేయుడు అంటే భవిష్యత్తు బ్రహ్మ. ఎవరైనా రాముడు మళ్ళీ పుట్టాలి తప్పదు. పుడితే కానీ ధర్మప్రభువు అందరూ కూడా భగవంతుడు అంటే మనిషి కోరుకోవాలి. రాముడు పుడితేనే ధర్మం నిలబడుతూ ఉంటుంది. కానీ అది నిరంతరం చిరంజీవిగా చూసేవాడు ఆంజనేయుడు. పుత్రి సీతాంగన సుందర కోమలాంగి భూగర్భజాత సోమోంటే సావధాన స్వలగ్నే సావధాన
లీలాయుత ముక్తాత్త భవంతువత శ్రీరామ వైవాహిక సావధాన సుమూర్తే సావధాన సులభ్యే సావధాన శ్రీ సీతారామచంద్ర స్వామి సావధాన. తాడెట్ల బండి సమముగా నడిస్తే జీవితం చక్కగా సాగుతుంది. అలాగే దూరమేముడు వచ్చిన భామామణి సీత రాముడి భక్తిగా కాంచింది. యాగం ఏమి చేశాడో దశరథ మహారాజు గారు కొడుకుగా కాంచారు. నోముల ఫలము పుణ్యము చేసినటువంటి ఫలము కనుక పుణ్యము వచ్చి పురుషుడు చక్కని దానము చేసుకున్నాడు కనుక బిడ్డలు కలిగారు. తిడితే తిట్టే కొడితే కొట్టాడు, తిట్టే తిట్టాడు, శాపం పెడితే పెట్టాడు శ్రవణ కుమారుడు తండ్రి షావుకారు. శాపం పెడితే పెట్టాడు కానీ కొడుకులు కలుగుతారని కదా ఈ దాన ధర్మాలన్నీ కూడా చేసుకున్నారని చెప్పి సంతోషప్రాయంగా చక్కని దశరథ మహారాజు గారి కుమారు తలపై పాలతో కూడినటువంటి పాలు పోస్తున్నాం స్వామి అమ్మవారికి అందరికీ కూడా చక్కగా జన్మలకి కూడా ఆ బంధము ధర్మము మా అందరికీ ఉండాలని చెప్పేసి స్వామి వారికి తలంబరాలు పోసుకుంటున్నా. శ్రీలక్ష్మీ వనజాలయా భగవతి మాదాయికా వైష్ణవీ వైదేహి వరదా భగవతి సర్వేశ్వరీ రుక్మిణీ కళ్యాణి కరుణాన్విత కిల మన జగన్నాథ సావధాన స్వమూర్తే సావధాన స్వలగ్నే సావధాన శ్రీ సీతారామచంద్ర స్వామి సావధాన. ఎలక్ట్ గా ఉండాలి, టెన్షన్ గా ఉండాలి. ఎప్పుడు ఎవరు పిలుస్తా ఒకరు గుడిలోకి రాలేరు, మంచం మీద కానీ గుయ్యో గొర్రో అంటూ గజేంద్రుడు ఆ పొడవలో పడినటువంటి ముసలి పట్టుకు లాగుతుందట. ఈ సంసారం అనేటువంటి సాగరంలోని పట్టుకున్న పందాలు పట్టుకుని లాగుతూ ఉంటాయట. ఆ లాగేటప్పుడు బాధలు పడుతూ ఉంటాయి. మా పాలు పోసాము, ఎవరి పాలిగారు అంటాం, పాలలో పాలు కలుపుతున్నా తన పాలని పోస్తున్నా, మా పాలు వచ్చిన పాలను పంచుకోవాలి, రక్షించాలి అని చెప్పి తలంబ్రాలు పోస్తున్నా. తలంబ్రాలు పోసే దంపతులు ఉన్నవారు రండి. కళ్యాణ కమనీయ కోమలకడై ఆత్రాక్షతారో హరో కన్యాదాతృ పురస్సంగ సురో విప్రో శిష్యానుగ్రహం భావో కంకణ భంతరం దశగుణం. పెళ్లి కాని పిల్లలు కానీ పెళ్లి కాని గోవాలు కానీ పెళ్లి కాని యువతీ యువకులు ఈ యొక్క కళ్యాణంలోని స్వామివారి తలంబరాలు తమ శిరస్సుపై వేసుకుంటే మనస్ఫూర్తిగా స్వామివారి నమ్మితే మళ్ళీ సంవత్సరానికి వారి దంపతులుగా వస్తారని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెళ్లి అయిన వాళ్ళు తొలదార కళ్యాణాన్ని వీక్షించండి. పెళ్లి కాని యువతలు ఆ స్వామివారి రాములవారే తన భర్తగా రావాలని మనసులో కోరుకోండి. అలాగే పెళ్లి కాని యువకులు కూడా సీతలాంటి అనుభవం కలిగిన పదే వర్తముగా సంకల్పించుకునే భార్య కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మీ యొక్క కోరిక ధర్మబద్ధమే అయిందైతే స్వామి ద్వారా కోరిక నెరవేరుస్తారు. కాబట్టి కళ్యాణం వీక్షించే ప్రతి ఒక్కరు కూడా మనసులో ఎటువంటి సంశయం లేకుండా స్వామివారి పాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో స్వామివారిని పూజించినట్లయితే మీ మన సంకల్పం అనేది నెరవేరుతుంది. జై శ్రీరామ్. కావాలి ఇంకా భక్తి అనేటువంటి ప్రేమని నీ పాదాలు సమర్చుతున్నాం. ప్రేమమూర్తులై మమ్మల్ని అందరినీ కూడా తరింపజేస్తే మా భక్తుడి స్వామి సావధానంగా చెప్పి స్వామి పెట్టుకున్నాం. జై శ్రీరామచంద్రమూర్తికి. బ్రహ్మముళ్ళు చేసి కలిపి చేసి మంచం వేసి చేసాడన్నా ఎంత ఉండవాలన్నా సరే కళ్ళు తెప్ప ఒక దాని ఉండట మనసు పరిగెడుతూ ఉంటుందట. ఇది బ్రహ్మముడి. కానీ
ఏనాటి బంధం ఏనాటి కలిపి ఉన్నదో ఆ బంధం అనేటువంటి మా జీవితంలో చేశాం. ఆ గుడిని కారంలో కలిస్తే ఊరగాయలా ఉండాలి, అంతే కదా. మంచంలో కలిస్తే చక్కగా కళ్ళు 2 కళ్ళలా ఉండాలి. మంచం కంచం దగ్గర వచ్చిన కూరగాయలా ఉండాలి, తీగా జీవితం సాగిపోవాలి. చక్కగా బ్రహ్మముడి వేసుకుంటున్నారు స్వామి గారికి. అందుకే కరక్కాయలు అందరూ పెడతాం. ఎవరో కరక్కాయ అంటే ఓషధి కూడా సమృద్ధి అందరికీ నక్షత్రం. కరక్కాయ చెట్లు ఆనంద నక్షత్రంతో కూడి చెట్ల చివరి కాయలు కాస్తాయి. పేరంటాలు కానీ డబ్బులు లేకుండా ఏ రకమైన అనారోగ్యం లేకుండా ఉండాలని ఉద్దేశంతో బ్రహ్మముళ్ళు మెళ్ళ ప్రత్యేకంగా పెట్టారు. చక్కగా ప్రపంచానికి 4 మూలలు అంటే 8 దశ దిశలా 8 దిక్కులు పైన కింద కలిపి ఉన్నటువంటి ప్రకృతిని రక్షించడానికి, పతివ్రత శిరోమణిని రక్షించడానికి పరమేశ్వరుడే ప్రధానంగా వస్తాయి. శివస్వరూపముగా ఆ యొక్క కరక్కాయను పెట్టి చక్కగా ఆ యొక్క చక్కగా స్వామి వారికి ద్రవంతే రాజా వరుణో ద్రవందేవో బృహస్పతి ద్రవంతం బ్రహ్మముందు వేసుకుంటున్న స్వామి వారికి చక్కగా సీతారామచంద్రుల పౌరహారము అన్నిటికంటే జై శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతాకి. చక్కగా మా జీవితంలో భార్యాభర్తగా ముందు వేస్తాం. నీవే మా జీవితం పరిపూర్ణంగా ఉండాలని చెప్పి స్వామి సిగ్గుపడుతుంటే అయ్యవారు చూసి అందరిగా వస్తుంది. పిలికిట తలంగాల పెళ్లి కూతురు పడమలని నవ్వేనే పెళ్లి కూతురు. పిలికిట తలంగాల పెళ్లి కూతురు పడమలని నవ్వేనే పెళ్లి కూతురు. పేరు గల జమరాలి పెళ్లి కూతురు, పేరుల ముచ్చాల మెడ పెళ్లి కూతురు. పేరు గల జమరాలి పెళ్లి కూతురు, పెద్ద పేరుల ముచ్చాల మెడ పెళ్లి కూతురు. పేరంతా జానని పెళ్లి కూతురు, పేరంతా జానని పెళ్లి కూతురు. పెద్ద పేరు ముచ్చు తొలగి పెళ్లి కూతురు. పిలికిట తలంగాల పెళ్లి కూతురు మొదలి నవ్వేని పెళ్లి కూతురు. పిలికిట తలంగాల పెళ్లి కూతురు మొదలి నవ్వేని పెళ్లి కూతురు. మా ఆయన వస్తాం అందంగా కనబడాలి. చక్కగా ఇవాళ ఉత్సాహాలు వస్తాయా, లేకపోతే చేతి బియ్యేసుకుంటే అన్న వస్తాయా, చీరక తగ్గ దుద్దు పెట్టుకుంటే బాగుంటాయని చెప్పి చేసుకుంటారు. పెట్టినే పెద్దలు పెళ్లి కూతురు, పెట్టుడు చీరలు కట్టే పెళ్లి కూతురు. పెట్టినే పెద్దలు పెళ్లి కూతురు, పెట్టుడు చీరలు కట్టే పెళ్లి కూతురు. గట్టిగా వెంకటపతి కోగిటను, గట్టిగా వెంకటపతి కోగిటను వరే గట్టిని తారము పెళ్లి కూతురు. ఎడిగిడ తలంగాల పెళ్లి కూతురు ఎడమగలి నవ్వేని పెళ్లి కూతురు. అందమైనటువంటి ఎవరికైనా భర్తకే సోమశివంగా భర్తగా అందంగా కనబడితేనే అది మనకి గొప్ప విశేషం. సీతమ్మ వారు అందంగా రావడం కనబడాలి, అలాగే మీ పద్ధతికి మీకు అందంగా కనబడాలి. ఆ అందం ఉంటేనే వైవాహిక పొలం ఎండి అలాగనే పట్టు చేసి సీతమ్మ వారికి చక్కగా 500 రూపాయలు ఖర్చు ఇచ్చారు. స్వామి ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోతున్నాను, ఎక్కడ ఉంది మళ్ళీ వెళ్ళిపోతే
ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా కూడా పేరుకైనా పిలిచేది లేదు కాబట్టి స్వామివారి ప్రసాదం కావాలనుకున్న వాళ్ళు మీరు భోజనం చేసిన